అక్టోబర్ నుంచి 7 అక్టోబర్ వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏబిపిఎస్సి, ఆర్ఆర్బి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. భారతీయ సంతతికి చెందిన రవి అహూజా ఇటీవల ఏ కంపెనీకి కొత్త సీఈఓగా నియమితులయ్యారు? ఆన్సర్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇటీవల భారతీయ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ రవి అహూజాను తదుపరి సీఈఓగా నియమించింది. ఈ గ్రూప్ ప్రస్తుత ప్రెసిడెంట్ మరియు సీఈఓ టోనీ వినికెర్రా జనవరి 2, 2025న పదవి విరమణ చేయనున్నారు. ఎస్బీఐ కార్డ్ ఏ ఎయిర్లైన్స్తో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది? ఎస్బీఐ కార్డ్ ఏ ఎయిర్లైన్స్తో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది? సింగపూర్ ఎయిర్లైన్స్. ఎస్బీఐ కార్డ్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ భారతదేశంలో కృషి ఫ్లేర్ ఎస్బీఐ కార్డ్ అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించాయి. దీని కింద 2 కార్డులు జారీ చేయబడతాయి. మొదటిది కృషి ఫ్లేర్ ఎస్బీఐ కార్డ్ మరియు రెండవది కృషి ఫ్లేర్ ఎస్బీఐ కార్డ్ అపెక్స్ కార్డ్. ఐఎల్&ఎఫ్ఎస్ గ్రూప్ కొత్త సీఎండీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నంద్ కిషోర్. ఐఎల్&ఎఫ్ఎస్ గ్రూప్ ఇటీవల కొత్త సీఎండీగా నంద్ కిషోర్ను నియమించింది. నంద్ కిషోర్ అక్టోబర్ 1, 2024 నుండి బాధ్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్ సిఎస్ రాజన్ 6 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత అతని యొక్క నియామకం జరిగింది. భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి ఏ మిషన్ ప్రారంభించబడింది? భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి ఏ మిషన్ ప్రారంభించబడింది? ఆన్సర్ క్రూయిజ్ భారత్ మిషన్. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల కోసం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అక్టోబర్ 1, 2024న ముంబై పోర్ట్ నుండి క్రూయిజ్ భారత్ మిషన్ని ప్రారంభించారు. ఈ మిషన్ క్రూయిజ్ టూరిజం కోసం ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాజిన్ వ్యాయామం ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రారంభమైంది? ఆన్సర్ కజకిస్తాన్. కాజిన్ వ్యాయామం అనేది భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య ప్రతి సంవత్సరం జరిగే ఉమ్మడి సైనిక విన్యాసాలు. ఈ ఎక్సర్సైజ్ యొక్క 8వ ఎడిషన్ 30 సెప్టెంబర్ నుండి 13 అక్టోబర్ 2024 వరకు సూర్య పాలిన్ ట్రైనింగ్ రోడ్ ఉత్తరాఖండ్లో నిర్వహించబడుతుంది. కాజిన్ వ్యాయామం ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రారంభమైంది? కజకిస్తాన్. కాజిన్ వ్యాయామం అనేది భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య ప్రతి సంవత్సరం జరిగే ఉమ్మడి సైనిక విన్యాసాలు. కాజిన్ ఎక్సర్సైజ్ యొక్క 8వ ఎడిషన్ 30 సెప్టెంబర్ నుండి 13 అక్టోబర్ 2024 వరకు సూర్య పాలిన్ ట్రైనింగ్ నోడ్ ఔలి ఉత్తరాఖండ్లో నిర్వహించబడుతుంది. ఆర్మర్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మొదటి మహిళగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఆన్సర్ సర్జన్ వైస్ అడ్మిరల్ ఆటిఫ్ సారిన్. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆటిఫ్ సారిన్ అక్టోబర్ 1న ఆర్మర్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె యొక్క నియామకం భారతదేశంలో మహిళలకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏఐ చొరవ అయిన భారత్ జన్ ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది? భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏఐ చొరవైన భారత్ జన్కి ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది? ఐఐటి బాంబే. సెప్టెంబర్ 30, 2024న ప్రారంభించబడిన భారత్ జన్ వివిధ భారతీయ భాషలలో ఉత్పాదక ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన భారతదేశం యొక్క మార్గదర్శక ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏఐ చొరవ. గ్రీన్ అమోనియం ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సేకరణ టెండర్ను ప్రారంభించిన కంపెనీ ఏది? ఆన్సర్ ర్యాన్స్ ఎనర్జీ. హేజెన్సో గ్రీన్ ఎనర్జీస్ తన గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కోసం భారీగా
1.1 గిగావాట్ ప్రొక్యూర్మెంట్ టెండర్ను ప్రారంభించడం ద్వారా భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన కదలికను చేసింది. ఈ టెండర్ సోలార్ పీవీ ప్రాజెక్టుల నుండి 625 మెగావాట్స్ మరియు పవన విద్యుత్ నుండి 500 మెగావాట్ కోసం బిడ్లను ఆహ్వానించింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన భారతీయ బ్యాంక్ ఏది? ఎస్బీఐ. 2024లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని భారతదేశం ఎప్పుడు జరుపుకుంది? అక్టోబర్ 1. వృద్ధుల సంక్షేమంపై దృష్టి సారించే నెల రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా భారతదేశం అక్టోబర్ 1, 2024న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంది. వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడం మరియు వారికి మద్దతుగా సంరక్షణ వ్యవస్థను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ 2024లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏజింగ్ విత్ డిగ్నిటీ. జీవనోపాధి అభివృద్ధి కోసం ది నడ్జ్ ఇన్స్టిట్యూట్తో ఏ భారత రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ మేఘాలయ. మేఘాలయ ప్రభుత్వం ది నడ్జ్ ఇన్స్టిట్యూట్తో కలిసి 50,000 దుర్బల గృహాలకు, ఒంటరి తల్లులకు మరియు సామాజిక చేరికలను ప్రాధాన్యతమిస్తుంది. ఈ చొరవ జీవనోపాధి కోచింగ్ మరియు సామాజిక రక్షణ ఫ్రేమ్వర్క్లను అందిస్తుంది. దేశీయ ఆవులకు రాజ్యమాత బిరుదునిచ్చిన రాష్ట్రం ఏది? దేశీయ ఆవులకు రాజ్యమాత బిరుదునిచ్చిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. మహారాష్ట్ర దేశీయ ఆవులకు రాజ్యమాత బిరుదును ఇచ్చింది. ఇది మొదటిసారిగా ఏదైనా జంతువుకు ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు. ఈ గౌరవం దేవానిరాల్, కందారి, కిల్లార్, డాంగి మరియు గాబ్లే వంటి స్థానిక జాతులకు వర్తిస్తుంది. శాస్త్రీయ, మతపరమైన మరియు ఆర్థిక అంశాల పరంగా వాటి ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. అదనంగా రాష్ట్రం ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశీ ఆవుల యజమానులకు ప్రతి ఆవుకు ₹50 చొప్పున గ్రాంట్ని అందుకుంటారు. బాగ్పత్, హత్రాస్ మరియు కాసంగంజ్లో 3 కొత్త వైద్య కళాశాలను ఏ రాష్ట్రం నిర్మించనుంది? బాగ్పత్, హత్రాస్ మరియు కాస్గంజ్లలో 3 కొత్త వైద్య కళాశాలను ఏ రాష్ట్రం నిర్మించనున్నది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ బాగ్పత్, హత్రాస్ మరియు కాస్గంజ్లలో 3 కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ మరియు కేంద్ర ప్రభుత్వ వైలబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం ద్వారా 300 MBBS సీట్లను దీనిలో జోడించనున్నారు. వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఫోరంను ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఫోరం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? దుబాయ్. దుబాయ్లో వరల్డ్ గ్రీన్ ఎకానమీ ఫోరం ప్రారంభమైంది. తీవ్రమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ నాయకులు మరియు నిపుణులు ఒకచోట చేర్చడానికి ఇది నిర్వహించబడుతుంది. దీని యొక్క ముఖ్య థీమ్ ఎంపవర్ గ్లోబల్ యాక్షన్, ఆపర్చునిటీస్ అండ్ డ్రైవింగ్ ప్రోగ్రెస్. ISSF జూనియర్ 25 మీటర్ల పిస్టల్లో భారత్కు బంగారు పథకాన్ని ఎవరు అందించారు? ఆన్సర్ దివ్యాన్షి. ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 25 మీటర్ల పిస్టల్లో భారత క్రీడాన్ని దివ్యాన్షి అద్భుత ప్రదర్శన చేసి బంగారు పథకాన్ని గెలుచుకుంది. దివ్యాన్షి ఇటీవలికి చెందిన క్రిస్టినా మగ్నాని ఓడించి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో 4 బయోగ్యాస్ యూనిట్లను ఆవిష్కరించారు? ఆన్సర్ అస్సాం. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా అస్సాంలో 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. నీతి ఆయోగ్ ఇటీవల ఏ రాష్ట్రంతో కలిసి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? నీతి ఆయోగ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. WE హబ్ మరియు తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నీతి ఆయోగ్ మహిళా వ్యవస్థాపక ప్లాట్ఫామ్ WEP యొక్క మొదటి రాష్ట్ర అధ్యయనాన్ని ప్రారంభించింది. 30,000కు పైగా నమోదిత మహిళా పారిశ్రామికవేత్తలు మరియు సంఘాలతో WEP వివిధ పరిశ్రమ రంగాలకు చెందిన 400 మందికి పైగా మొంటారాను కలిగి ఉంది. ధర్తీ అబా గిరిజన గ్రామాల అభివృద్ధి ప్రచారాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ జార్ఖండ్. ధర్తీ అబా గిరిజన గ్రామాల అభివృద్ధి ప్రచారాన్ని ప్రధానమంత్రి మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జార్ఖండ్. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
జార్ఖండ్లోని హజరీబాగ్ నుండి ధరి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ DAJEGUAను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర సహకారంతో ఈ పథకం యొక్క మొత్తం వ్యయం 79,156 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 56,333 కోట్ల రాష్ట్ర కోట్లు ఇస్తుంది. దీని రాష్ట్ర ప్రభుత్వం 22,827 కోట్ల గ్రాంట్ను ఇస్తుంది. ధర్తీ అబా గిరిజన గ్రామాల అభివృద్ధి ప్రచారాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జార్ఖండ్. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. బిడ్కిన్ ఇండస్ట్రియల్స్ ఏరియా మహారాష్ట్రలోని మరాఠాడ్వా ప్రాంతంలో ఉంది. ఇది భారతదేశ పారిశ్రామిక ప్రకృతి దృశ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా మరియు ప్రధాన రవాణా కేంద్రాలను అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ టౌన్షిప్ లిమిటెడ్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్తో పాటు ఉపాధి, ఎగుమతులు మరియు స్థిరమైన అభివృద్ధిని పెంచడానికి మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు. పంజాబ్ మరియు హర్యానా పొలాలలో మంటలు చెలరేగుతున్న సమస్యను పరిష్కరించడానికి పూసా 44కి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏ వరి రకాన్ని ప్రచారం చేస్తుంది? ఆన్సర్ పూసా 2090. పూసా 2090 అనేది పూసా 44కు తగిన ప్రత్యామ్నాయంగా గుర్తించబడిన కొత్త రకం. దాని స్వరూప దిగుబడి, సామర్థ్యం మరియు ముందస్తు పంట సమయం కారణంగా ఈ రకాన్ని అక్టోబర్ ప్రారంభం నుండి మధ్యలో పండించవచ్చు. ఇది వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన పుట్టును కాల్చే అవసరాన్ని తొలగిస్తుంది. పూసా 2090ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం పర్యావరణ క్షీణతను తగ్గించడం మరియు భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ధర క్వారియర్ను రూపొందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో విలీనమైన విమానయాన సంస్థ ఏది? తక్కువ ధర క్యారియర్ను రూపొందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో విలీనమైన విమానయాన సంస్థ ఏది? ఎక్స్ కనెక్ట్. ఎయిర్ ఇండియా గ్రూప్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎక్స్ కనెక్ట్తో విలీనం చేసింది. దీని ఫలితంగా ఏకీకృత బ్రాండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కింద బలమైన తక్కువ ధర క్యారియర్ ఏర్పడింది. పాత డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను రద్దు చేయడానికి కొత్త పన్ను మినహాయింపు కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పాత డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను, ముఖ్యంగా 2023కి ముందు నమోదైన వాహనాలను స్క్రాప్ చేయడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పన్ను మినహాయింపు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 70% పన్ను తగ్గింపు ఉంటుంది. 2008కి ముందు రిజిస్టర్ చేసుకున్న వాహనాలను పన్నులో 50% తగ్గింపును పొందవచ్చు. ఈ చొరవ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడింది. ఏనుగుల బెడదను నియంత్రించేందుకు శిక్షణ పొందిన ఏనుగుల మోహరింపు కోసం కర్ణాటకతో ఏ రాష్ట్రం ఒప్పందం చేసుకుంది? ఏనుగుల బెడదను నియంత్రించేందుకు శిక్షణ పొందిన ఏనుగుల మోహరింపు కోసం కర్ణాటకతో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది? కర్ణాటక రాష్ట్రంలో. మానవ ఏనుగుల సంరక్షణను తగ్గించడానికి కుమ్మి అని పిలువబడే శిక్షణ పొందిన ఏనుగుల మోహరింపు కోసం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారంలో జ్ఞాన బదిలీ, శిక్షణ కార్యక్రమాలు మరియు ఏనుగులను పట్టుకోవడం, నిర్వహణ మరియు పరిరక్షణ కోసం నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కర్మాగారాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? దేశంలోనే మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కర్మాగారాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? కేరళ. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సహకారంతో అభివృద్ధి చేసిన కెల్టాన్ కాంపోనెంట్ కాంప్లెక్స్లో భారతదేశపు మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రాన్ని కేరళ ప్రారంభించింది. ఈ ప్లాంట్ ప్రతిరోజు 2000 సూపర్ కెపాసిటర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా 22 కోట్లను ఉత్పత్తి చేస్తుంది మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలనే రాష్ట్ర ప్రణాళికలో ఇది భాగం. విద్యుత్ ఎగుమతుల కోసం త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై ఏ 3 దేశాలు సంతకం చేశాయి?
విద్యుత్ ఎగుమతుల కోసం త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై ఏ 3 దేశాలు సంతకం చేశాయి? ఇండియా, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. భారతదేశంలో క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలను మెరుగుపరచడానికి అదానీ గ్రూప్తో ఏ కంపెనీ భాగస్వామ్యం చేసుకుంది? గూగుల్. అదానీ గ్రూప్ 2025 నుండి గుజరాత్లోని కావడాలో ఉన్న సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టు నుండి పునరుత్పాదక శక్తిని సరఫరా చేయడానికి గూగుల్తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ సహకారం 24/7 కార్బన్ ఫ్రీ ఎనర్జీని సాధించడం మరి గూగుల్ యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యానికి మద్దతుగా ఇవ్వడంలో ఒక ముఖ్యమైన అడుగు. రైస్ బీర్ వేరియంట్లతో సహా 8 సాంప్రదాయ ఉత్పత్తులను కలిగి ఉన్న భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను మంజూరు చేసింది? రైస్ బీర్ వేరియంట్లతో సహా 8 సాంప్రదాయ ఉత్పత్తులను కలిగి ఉన్న భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను మంజూరు చేసింది? అస్సాం. బోడో సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన విలక్షణమైన రైస్ బీర్ వేరియంట్లతో సహా 8 సాంప్రదాయ ఉత్పత్తుల కోసం అస్సాంకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మంజూరు చేయబడ్డాయి. జిఐ ట్యాగ్ బోడా కమ్యూనిటీ యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు సాంప్రదాయ జ్ఞానాన్ని గుర్తిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ స్థిరమైన పర్యాటక అభివృద్ధి కోసం 162 మిలియన్ రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎంఆర్ఎస్ఏఎం వ్యవస్థలను మద్దతుగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీతో జాయింట్ వెంచర్ను ఏ కంపెనీ ఏర్పాటు చేసింది? ఎంఆర్ఎస్ఏఎం వ్యవస్థలను మద్దతుగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీతో జాయింట్ వెంచర్ను ఏ కంపెనీ ఏర్పాటు చేసింది? భారత్ ఎలక్ట్రానిక్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఐఏఐ భాగస్వామ్యంతో బెల్ ఏఐ ఏరోసిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక జాయింట్ వెంచర్ను రూపొందించారు. ఈ వెంచర్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కోసం దీర్ఘకాలిక ఉత్పత్తి మద్దతును అందించడంపై దృష్టి సారించింది. 3వ 25T బోల్డార్ పుల్ టాగ్ అస్వా ఎక్కడ ప్రారంభించబడింది? 3వ 25T బోల్లార్డ్ పుల్ ట్యాగ్ అస్వా ఎక్కడ ప్రారంభించబడింది? కోల్కతా. 3వ 25T బోల్లార్డ్ పుల్ టాగ్ అస్వా సిఎండిఈ అజయ్ యాదవ్ ద్వారా కోల్కతాలోని టిటానగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్లో ప్రారంభించబడింది. ఇది భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా చొరవ మరియు ఆత్మనిర్భర్ భారత్ విజయాలను బలపరుస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.